2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం హిమబిందు గారు. నమస్కారం. 734వ మనీ మంత్ర ఎపిసోడ్. సో ప్రీవియస్ వీడియోలో అఫర్మేషన్స్ గురించి మీరు మాట్లాడారు. సో స్టిల్ ఇంకా చాలామంది ఏంటంటే ఏ విధంగా చేస్తే బాగుంటుంది, పాజిటివ్ అఫర్మేషన్స్ ఏ విధంగా చేసుకోవాలి, అసలు అంటే ఏంటి అనేటువంటి దాని మీద ఎక్కువ మంది అడుగుతూ ఉన్నారు. సో ఈ వీడియోలో అవి డీటెయిల్గా తెలుసుకుందాము. ఏ విధంగా చేయాలి అసలు? అఫర్మేషన్స్ అనేది చాలామందికి తెలుసుకున్నారు. మన మనీ మంత్ర కుటుంబ సభ్యులు, స్టూడెంట్స్ కూడా చాలామందికి తెలుసుకున్నారు. అయినా చాలామందికి ఇంకా అక్కడక్కడ అసలు అఫర్మేషన్ అంటే ఏంటి, ఎలా చెప్పాలి, ఏంటి అనే దాని మీద ఇంకా కొద్దిగా డౌట్స్గానే ఉన్నాయి. దాని మీద కాల్స్ వస్తున్నాయి, అడుగుతున్నారు. అసలు అఫర్మేషన్ అంటే మనకు కావాల్సిన ఏదైనా ఒక వస్తువు కానీ, ఒక జాబ్ కానీ, ఇంకేదైనా మనం కోరుకున్న దాన్ని కొన్ని పాజిటివ్ పదాలని సెలెక్ట్ చేసుకొని ఒక వాక్యంగా తయారు చేసి చెప్పడమే, పదే పదే దాన్ని మననం చేయడమే అఫర్మేషన్ అంటే. ఓకే, డీప్గా వెళ్ళిపోయి ఇంకేదో ఉంది అని భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఈజీగా మీకు కావాల్సిన దాన్ని ఏదైతే ఉందో దాన్ని ఒక వరుస క్రమంలో పాజిటివ్ పదాలతో చేర్చుకొని దాన్ని ఒక వాక్యం తయారు చేసుకొని మళ్ళీ మళ్ళీ చెప్పడం. ఉదాహరణకి, నేను 5 లక్షల రూపాయలు పొంది ఉన్నాను, నాకు పలానా జాబ్ వచ్చింది, నేను ఇలాంటి అందమైన ఇల్లును కొనుక్కొని ఉన్నాను, నాకు ఇంత మంచి కారును కొనుక్కున్నాను. ఓకే, ఏది మీకు ఏదైనా కూడా అలా రాసి పెట్టుకోవడం, అలా రాసి చదవడం అఫర్మేషన్ అన్నప్పుడు. అది ఏమవుతుందంటే డే మొత్తంలో ఎంత చెప్పుకున్నప్పటికీ దానికి అంత సరి అయిన ఫలితం ఉండకపోవచ్చు. నాకు అనిపించింది అది. ఎందుకంటే ఎంతసేపు మన డే మొత్తంలో మనం చెప్పుకుంటున్నా మన మైండ్ అనేది ఆలోచిస్తూనే ఉంటుంది. మన సబ్ కాన్షియస్ రూల్స్ ప్రకారం మనం పొంది ఉన్నాము అని చెప్పడం మన సబ్ కాన్షియస్కి అలవాటై ఉన్నది. అది చెప్పడం కరెక్ట్ కూడా. కానీ మన కాన్షియస్ మైండ్ అంటుంది, ఎక్కడ ఉంది, మీరు నా దగ్గర 5 లక్షల రూపాయలు ఉన్నాయంటే ఎక్కడున్నాయి, లేవు కదా అంటుంది. కానీ చెప్పాల్సింది ఇదే, ఉంది అని చెప్పినప్పుడే మనకు రావడం జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుంది అంటే ఈ కాన్షియస్కి సబ్ కాన్షియస్కి ఘర్షణ మొదలవుతుంది. ఈ ఘర్షణ డే మొత్తంలో ఉంటుంది. మళ్ళీ వీటితో పాటు మన దినచర్య జరుగుతూ ఉంటుంది. ఇది తెలియకుండానే మనకు గడిచిపోతుంది. కానీ సరిగ్గా మనకు కావాల్సింది పొందాలి అని అనుకున్నప్పుడు కనుక మంచి టెక్నిక్ ఏంటంటే, నిద్రపోతున్నప్పుడు మనం ఎప్పుడైతే నిద్రపోతున్నామో నిద్రకు ఉపక్రమించే ముందు దిండు పైన తలవాల్చిన దగ్గర నుండి నిద్రపోతాను అనుకున్నప్పుడు మీకు కావాల్సిన దాన్ని నెమ్మదిగా ఒక జోల పాటలాగా చెప్తూనే ఉండాలి. నేను 5 లక్షల రూపాయలు పొంది ఉన్నాను, నాకు ఇంత మంచి జాబు వచ్చింది, అందుకు విశ్వానికి కృతజ్ఞతలు చెప్పడం మాత్రం మరవద్దే, ఖచ్చితంగా కృతజ్ఞతలు చెప్పాలి. ఇది పొంది ఉన్నాను అని కృతజ్ఞతలు చెప్తూ ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే నెమ్మదిగా మన ఆలోచించే మనసు కాన్షియస్ అనేది డల్ అయిపోతుంది. మనతో పాటు మన ఆలోచన ఆగిపోయిందంటే కాన్షియస్ కూడా ఆగిపోతుంది, నిద్రలోకి జారుతుంది. అప్పుడు స్వేచ్ఛగా మన సబ్ కాన్షియస్ దాంట్లో మనం చెప్పిన వాక్యాన్ని లీనం చేసుకుంటుంది. నిద్రపోతున్నప్పుడు కూడా ఉదయం లేసే వరకు అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. మన శరీరంలోని అవయవాలు, మన శ్వాస ప్రక్రియ ఎలా అయితే పనిచేస్తుందో అదేవిధంగా సక్రమంగా అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. దాని ద్వారా ఎక్కువసార్లు మన సబ్ కాన్షియస్కు ఒక విషయాన్ని అప్పచెప్పడం జరుగుతుంది. అలా సబ్ కాన్షియస్కి అప్పచెప్పడం అంటే మనం విశ్వంతో చెప్పుకుంటున్నట్టే లెక్క, విశ్వంతో కనెక్ట్ అయినట్టే లెక్క. కాబట్టి ఇలా చేసేదాన్ని సరి అయిన అఫర్మేషన్ అంటారు. ఇలా చేసినప్పుడు నిజంగా దాన్ని మంచి ఫలితం చూడొచ్చు. ఖచ్చితంగా అలాంటి ఫలితం వస్తుంది. టైమింగ్స్ ఏమైనా ఉన్నాయమ్మా దానికి చేయడానికి? మీరు టైమింగ్స్ అనేది ఉదయం అయితే బ్రహ్మ ముహూర్తంలో, రాత్రికైతే 10:30 నుంచి 11:30 వరకు ఆ టైంలో చేయొచ్చు స్పెషల్గా అనుకున్నప్పుడు. కానీ మనం నిద్రపోతున్నప్పుడు కూడా అప్పచెప్పడం చాలా బాగా పనిచేస్తుంది. అఫర్మేషన్స్ చెప్పి ఇంకొకటి ఏమంటే ఒక 4-5 వాక్యాల కంటే ఎక్కువ వద్దు, విశ్వానికి కంఫ్యూజ్ చేయొద్దు. ఒక 4-5 మీకు కావాల్సిన వాటిని సెలెక్ట్ చేసుకొని వాటిని కనీసం ఒక 4 సార్లు పేపర్ పైన రాయండి. ఒక్కొక్క వాక్యాన్ని, ఒక్కొక్క కోరికని 4 సార్లు వ్రాయండి. అలాగే చదవడం కూడా 4కు మించి చదవండి. మీకు ఇష్టం వచ్చినంత 4కు పైన ఎన్నిసార్లు అయినా చదవచ్చు. అలా చదివి ఫస్ట్ రాసిన దాన్ని చదివి తర్వాత మెడిటేషన్ చేసి ఆ తర్వాత ఇందాక నేను చెప్పినట్టు కనుక సబ్ కాన్షియస్కి అప్పచెప్తూ నిద్రపోయినట్టయితే ఇంకా దానికి తిరుగుండదు. స్టెప్ బై స్టెప్ ఇలా చేస్తూ వెళ్ళాలి. అప్పుడు ఖచ్చితంగా మీ కోరికలన్నీ తీరుతాయి.
అంటే వాళ్ళకి ఏం కావాలో వాటికి సంబంధించిన ప్రతి దాన్ని పాజిటివ్గా ఎప్పుడూ మననం చేసుకుంటూనే ఉండాలి. సో అది సబ్ కాన్షియస్ మైండ్లో రికార్డ్ అవుతుంది. అఫర్మేషన్స్ అన్ని ఆ విధంగా జరగడానికి అవకాశం ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ చేసుకుంటే చాలా మంచిది, చాలా బాగా పనిచేస్తుంది. నిద్రపోతున్నప్పుడు అయితే మన కాన్షియస్ మైండ్ దానికి ఘర్షణ లేకుండా ఫ్రీగా ఉంటుందన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే మన మనస్సుని కాన్షియస్ని మభ్యపెట్టడం, దీన్ని ఇటు నిద్రపుచ్చేసి దానికి తెలివిగా దానికి అప్పచెప్పడం, ఆ ప్రయత్నం చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఎలా అమ్మా అంటే జనరల్గా కొంతమంది ఏంటంటే నా లైఫ్ బాగుండాలి అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు, వైఫ్ అండ్ హస్బెండ్. వాళ్ళు ఎలాంటి అఫర్మేషన్ చేస్తే బాగుంటుంది? ఇంకా చాలా బాగుంటుంది. ఇద్దరు అఫర్మేషన్లు సగం సగంగా ఉన్నప్పుడు ఒకే కోరికని ఇద్దరు కోరుకుంటున్నట్లయితే ఫలితాలు చాలా తొందరగా ఉంటాయి. ఎలాంటి అఫర్మేషన్స్ చేస్తే బాగుంటుంది? వాళ్ళ లైఫ్ కోసం ఏది కావాలనుకుంటే అది. మన ఇద్దరు కలిసి కూర్చొని వాళ్ళ పిల్లల భవిష్యత్తు గురించి అవ్వచ్చు, వాళ్ళ ఇంటి కళ అవ్వచ్చు, వాళ్ళు కొంత డబ్బు సంపాదించుకోవడం అవ్వచ్చు, ఇంకా ఎక్కడికైనా వెళ్ళడం కావచ్చు, ఏదైనా ఏ దాని గురించి అయినా ఒక విధంగా చెప్పాలనంటే వాళ్ళ ఇంట్లో ఒక పెళ్ళికి ఎదిగిన అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి గురించి డిస్కస్ చేస్తున్నారు అనుకోండి, సంబంధాలు చూస్తున్నాం, దాని గురించి కూడా మేము చాలా ఈజీగా సంతోషంగా హ్యాపీగా పెళ్ళి చేయగలిగాం. ఇద్దరి కళ ఒకటైనప్పుడు ఇంకా బాగుంటుంది, ఇద్దరు ఒకటే ఊహిస్తారు కాబట్టి. అయితే దాన్ని ఇక్కడ చేసే చిన్న ఇది ఏమంటే మా దగ్గర ఆ పెళ్ళికి సంబంధించినంత సరిపడంత డబ్బుతో ఘనంగా పెళ్లి చేయాలని ఏ తల్లిదండ్రులకైనా ఉంటుంది. చాలా ఘనంగా చేయాలి, గొప్పింటికి ఇవ్వాలి కూతుర్ని, అలాంటి కోరికలు ఏ తల్లిదండ్రులైనా కోరుకుంటారు. కానీ ఘనంగా చేయడంతో పాటు మన మధ్యతరగతి వాళ్ళకి, ఇలా అంటున్నాను మరోలా అనుకోవద్దు, అయ్యో కాబట్టి అప్పు తెచ్చైనా సరే పెళ్ళి బాగా ఘనంగా జరిపించేద్దాం, అప్పు తెచ్చైనా సరే మనం అనుకున్న ఇల్లును కొనేద్దాం. ఈ మాటను దయచేసి వాడకండి. మీరు ఏదైతే చెప్తున్నారో అదే నిజమవుతుంది. విశ్వం వింటుంది, చేతులు కట్టుకొని మరి మన పక్కనే ఉంటుంది, మనమే చెప్తే అది చేస్తుంది. అప్పు చేసైనా సరే ఘనంగా పెళ్లి జరిపిద్దాం అనే మాట వద్దు. ఘనంగా జరిపిస్తామని చెప్పండి చాలు, విశ్వం చూసుకుంటుంది. మీకు అలా ఎక్కడ పెట్టాలనుకున్నారో అక్కడ పెట్టండి. అందమైన ఆ ఫంక్షన్ హాల్ అవ్వచ్చు, గ్రాండ్గా ఆ ఫంక్షన్ని వచ్చిపోయే బంధువులని చాలా సెలబ్రేట్ చాలా బాగా చేసుకునే విధంగా దాన్ని అందంగా ఊహించుకొని చేసి చూడండి. ఇద్దరు కలిసి కూతురు కోసం చేస్తున్నారు కాబట్టి చాలా తొందరగా మేనిఫెస్ట్ అవుతుంది, సక్రమంగా తొందరగా వాళ్ళ పని కూడా జరుగుతుంది, అద్భుతంగా అమ్మాయి వివాహం కూడా జరుగుతుంది. చాలా బాగా చెప్పారమ్మా, మంచి ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.